రంగడు బాగా వేసినట్టున్నావు. మేడం ఇంకా వేయాలనుంది మేడం. ఇక్కడేం వేయాలనుంది అంటే ఇక్కడ వేసేస్తా మేడం. ఇక్కడ కంఫర్ట్ గా ఉండదేమో, బెడ్రూమ్ లో వేసుకుందామా? నీకు ఓకేనా? నిన్నిక్కడ ఉందామందే నువ్విక్కడ వేసుకుంటావని. అబ్బా మీరు సూపర్ మేడం. అరే ఏం చేస్తున్నావురా? మీదే కదా మేడం బెడ్రూమ్ లో వేసుకోమన్నారు, అందుకే వేసుకుంటున్నాను. మేడం వేసుకొని బెడ్రూమ్ లోకి పిలిస్తే కింద కూర్చుని మందు వేసుకున్నావా? ఆవేశుడు ఉండుంటే నా పిల్లం నన్నెందుకు వదిలేస్తా అమ్మాయి గారు? అది వేయలేకనే రోజు మందేస్తున్నా. చురుగ్గా పని చేస్తాడని కుర్రోడిని పెట్టుకున్నావా? అక్కడ మా బావ దుబాయ్లో దేన్ని దున్నుతున్నాడు పాపం. అక్క ఆయన దున్నేవాడే లేకుండా పోయాడు. ఏం చెప్పమంటావే చెల్లి నా కష్టాలు? దీనికి కూడా ఏడిపోయినా? అనుభవిస్తే తెలుస్తుందే నా బాధ. అబ్బో నేనేదో రోజు దున్నించుకుంటున్నట్టు నా మీద ఎందుకే దుమ్ము కొడతావు? అదేంటి నీ బాయ్ ఫ్రెండ్ బన్నీ ఉన్నాడుగా? నువ్వు లేని టైం చూసి ఒకరోజు బన్నీ గాడిని మన ఇంటికి రమ్మన్నా. ఓసి దొంగ ముఖం దానా. ఇంకేం బన్నీగాడు బాగా బాదుంటాడుగా? నైట్ ఫోన్లో నా బుల్లి తమ్ముడితో తోమ్ 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 అని స్టెప్లు వేయించావు కదే. అంటే ఈరోజు నీ కింద తమ్ముడికి నా కింద చెల్లికి శోభనం కదా, కొంచెం ముందే మీ తమ్ముడిని ప్రిపేర్ చేపిద్దామని. తమ్ముడికి ప్రిపరేషన్ అవసరం లేదే, ఆల్రెడీ వెల్ ప్రిపేర్డ్. నువ్వు ఇలా సాగతీస్తుంటే నా చెల్లి మీ తమ్ముడిని లాగమంటుంది. నీ చెల్లి లాగక్కర్లేదు, నా తమ్ముడే నీ చెల్లిని లాగేసి లాగేసి నాన్ స్టాప్గా నెట్టుడే. నువ్వు నాన్ స్టాప్గా నెడితే నా చెల్లికి చుక్కలే. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నామైనా, చేస్తానే ఏమైనా, చేస్తావా ఏమైనా, చేస్తానే ఏమైనా, చేస్తావా ఏమైనా, చేస్తానే ఏమైనా, చేస్తావా ఏమైనా, చేస్తానే ఏమైనా.